ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ హెడ్ కింద పే చేసిన డబ్బులు ఎంతయా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 600 కోట్లు. అది ఏంటి? కాలేజీ యాజమాన్యాలు మేము స్ట్రైక్ చేస్తున్నాం, మేము నిరవధిక సమ్మెకు పోతున్నాం అని చెప్పంటే సమ్మె కూర్చుంటాం, మేము కాలేజీలు మూసేశారు, ఒక 2 రోజులు మూసేశారు. మళ్ళీ వాళ్ళని పిలిపించారు. సరే వాళ్ళు ఏమో బెదిరించారా, లేకపోతే ఏం చేశారు, విజిలెన్స్లు అన్నారు, ఇంకోటి అన్నారు, అదన్నారు. వాళ్ళు పోయారు, సాగిలు పడ్డారు. సమస్యని ఏ రకంగా సృష్టించిందంటే రేవంత్ రెడ్డి గారు ఇది ఓన్లీ కేవలం ఏదో ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాల సమస్యగానే చిత్రీకరించి దాన్ని తెలివిగా ఏం చేసిందంటే వాళ్ళని కూర్చోబెట్టేసి మీకు దసరాకి ఇంత ఇస్తా, దీపావళికి ఇంత ఇస్తా, సంక్రాంతికి ఇంత ఇస్తా అని చెప్పి పండగలకి బోనస్లు ఇచ్చే విధానంగా వాళ్ళతో ఏదో మాట్లాడుకున్నారు. సరే, మేనేజ్మెంట్స్ వాళ్ళ ఆర్థిక అవసరాల దృష్ట్యా వాళ్ళు సాగిలు పడ్డాయి ఆ రోజున. కానీ చివరికి ఏం జరిగిందంటే ఆఖరికి వాళ్ళని కూడా గురిడి కొట్టించి ఒక 300 కోట్లు వేశారు. మళ్ళా తర్వాత మళ్ళీ డబ్బుల గురించి అడిగితే ఎవడు అడుగుతున్నాడు వాడి కాలేజీలు బంద్ చేస్తా, తొక్కుతా, పేగులు మెండలు వేసుకుంటా, గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా, లేకపోతే అది చేస్తే ఇది చేస్తాను వాళ్ళకి యథావిధిగా మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. విద్యార్థి స్కాలర్షిప్ల మీద చాలా రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర బడ్జెట్ పెరిగింది. మొన్ననే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సార్లు బడ్జెట్ పెట్టారు. గొప్పగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు చెప్పారు, 3,23,000 కోట్లతోని బడ్జెట్ పెట్టాం, తెలంగాణ బ్రహ్మాండంగా ఉన్నది. 3,23,000 కోట్లలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళ బిడ్డలకి ఇచ్చేటువంటి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి బట్టి విక్రమార్క గారికి చేతులు రావటం లేదా అని నేను అడుగుతా ఉన్నా. 400 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి నీకు డబ్బులు వచ్చినాయి తప్ప 10,000 కోట్ల రూపాయలు నువ్వు ఇక్కడ నుండి బిడ్డలందరికీ నువ్వు చదువు చెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ఈ బిడ్డలందరూ ఓట్లేస్తేనే కదా నువ్వు ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి అయింది, లేదా నీ నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. కృష్ణ గారు ఇప్పుడే చెప్పారు, ఇంతకుముందు బాధ వేస్తా ఉంది. అన్ని కాలేజీలు మూతపడిపోతా ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం వల్ల. మా కాలేజీలకు వచ్చే చాలా మంది పేదంటి బిడ్డలే వస్తారు, మూతపడుతున్న ఇప్పుడే ఒక ఇంజనీరింగ్ కాలేజీ మూతపడిందని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీలు మూతపడటం గ్యారంటీ, మరిన్ని కాలేజీలు మూతపడటం గ్యారంటీ. అది టెక్నికల్ కాలేజా, నాన్ టెక్నికల్ యూనివర్సిటీసా ఏదనేది కాదు. ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల వల్ల ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మారుతా ఉంది. ఏ రంగానికి బడ్జెట్ కేటాయిస్తే వాళ్ళ జేబులు నిండుతాయో ఆ రంగానికి మాత్రమే బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ సభ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, పువ్వాడ పువ్వులు కావన్నా, తుమ్మల తుప్పలు కావన్నా, తుమ్మలు కూర్చుకుంటారా పువ్వులు కావన్నా అని అడిగాను. ఆ రోజు ఎవరికి అర్థం కాలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 3 మంత్రులు ఉన్నారు. ఒక్క మంత్రిగా ఆ రోజు ఖమ్మం జిల్లాని ఏ రకంగా లీడ్ చేశాడో మనం అందరం కూడా చూసాం. ఈరోజు 3 మంత్రులు కూడా ఏం చేస్తున్నారో కూడా మనం అందరం కూడా చూసాం. కాబట్టి వారు ఒక బలమైన సంకల్పంతో మళ్ళీ తప్పకుండా ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనతోని అనేక పోరాటాల్లో వారు, మధు గారు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు.